తాజాగా తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్దేశము లేదంటే ఆదేశము దీని మీద పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. 3 నెలల గడువు విధించడం అనేటటువంటిది పైకి చూస్తే చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ దాంట్లో అనేక రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాలు, అంతేకాకుండా న్యాయపరమైనటువంటి కోణాలు, రాజకీయ కోణాలు ముడిపడి ఉండటంతో దీని యొక్క ప్రతిఫలం అంటే దీని యొక్క పర్యవసానం ఎలా ఉండబోతోంది, 2 రాజ్యాంగ సంస్థల మధ్య స్పీకర్ కార్యాలయం కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, వీటి మధ్య ఇప్పటికే 2 రాజ్యాంగ వ్యవస్థల మధ్య కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొని ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కి వెళ్ళినటువంటి విధానం ఒకటి ఉంది. గవర్నరు అదే సమయంలో రాష్ట్రపతులకు నిర్దిష్టమైనటువంటి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి ఉత్తర్వు మీద రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఇవ్వడంతో ఇప్పటికే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయి దాని మీద విచారణ చేస్తుంది. ఇప్పుడు తాజాగా తెలంగాణ స్పీకర్కి ఇచ్చినటువంటి నిర్దేశం మీద కూడా ఈ రకమైనటువంటి సమస్య తలెత్తే అవకాశం ఉందా? రాష్ట్ర ప్రభుత్వము లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ అసెంబ్లీల స్పీకర్లు ఒక నిర్ణయం తీసుకుని సుప్రీంకోర్టునే ఈ విషయం మీద ప్రశ్నించేటటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేటటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. 3 నెలల గడువులోపు న్యాయస్థానము స్పష్టంగా అంటే ఇక్కడ సుప్రీంకోర్టు చాలా జ్యుడిషియస్గా అంటే న్యాయపరమైనటువంటి తన పరిధిని దృష్టిలో పెట్టుకుంటూ స్పీకర్కు ఉండేటటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలని పరిగణనలోకి తీసుకుంటూ గతంలో హైకోర్టులు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని మాత్రమే ప్రస్తావిస్తూ ఈ 3 నెలల గడువు అనేటటువంటి దాన్ని విధించింది. అయితే నిర్ణయం తీసుకునేటటువంటి అధికారము బాధ్యత మాత్రము స్పీకర్కే ఉంటుంది తప్ప వాదులైనటువంటి వాళ్ళు పిటిషనర్లు ఏదైతే సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకుంటూ ఎమ్మెల్యేలు 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి వాళ్ళ మీద అనర్హత వేయాలంటూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలని కోరారు. దాన్ని మాత్రం తోసిపుచ్చింది. ఎందుకంటే ఆ పరిధి తనకు లేదు. న్యాయపరంగా షెడ్యూల్ 10 ప్రకారం అంటే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారము స్పీకర్ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అంటూ తన బాధ్యత కాదంటూ పిటిషనర్లు కోరినటువంటి డిమాండ్ని తోసిపుచ్చింది. అదే సమయంలో అనర్హత వేటు వేయాలి అని కూడా చెప్పలేదు. ఒక పిటిషన్ వాళ్ళ దగ్గర అంటే స్పీకర్ దగ్గర పరిష్కారం కోసం నమోదై ఉంది, ఆ పిటిషన్ పరిష్కరించండి అంటే వీళ్ళు అర్హులా అనర్హులా అనేది తేల్చాల్సినటువంటి బాధ్యత మాత్రం స్పీకర్ మీద ఉంటుంది అనేటటువంటి దాన్ని స్పష్టంగా చెప్పింది. ఇక్కడ భవిష్యత్తులో అంటే 3 నెలల లోపులో పరిష్కరించాలి. పరిష్కరించిన తర్వాత మాత్రము ఎందుకంటే ఎడ్యుడికేటివ్ అథారిటీ అంటే ట్రిబ్యునల్ స్థాయిలో ఒక రాజ్యాంగబద్ధంగా ఒక వ్యవస్థ అంటే ఈ రాజకీయ వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి శాసనసభ వ్యవస్థలో శాసనసభ స్పీకర్ అంటే ప్రిసైడింగ్ అధికారి అయినటువంటి చైర్మన్ అయినటువంటి స్పీకర్కి ఎడ్యుడికేటింగ్ అథారిటీ అంటే క్వాషి జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. అంటే ట్రిబ్యునల్ హోదా ఉంటుంది. ట్రిబ్యునల్ హోదా అనేటటువంటిది స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రస్తావించడంలో ఉద్దేశం ఏంటంటే ఒక ట్రిబ్యునల్ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష చేసేటటువంటి అధికారం ఉంటుంది. అంటే ఇప్పుడు స్పీకరు వీళ్ళంతా కూడా అనర్హతకి పిటిషన్లో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అర్హులే, వాళ్ళు ఏం తప్పు చేయలేదు అనేటటువంటి తీర్పు కనుక చెప్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఈ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ చేసేందుకు కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వెళ్ళవచ్చు. అప్పుడు స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా తేల్చి అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. వీళ్ళు అర్హులు అనర్హులు అంటూ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తేల్చి చెప్పవచ్చు. అందువల్ల ఎడ్యుడికేటింగ్ అథారిటీగా ట్రిబ్యునల్గా క్వాషి జ్యుడిషియల్ పవర్స్తో ఉన్నటువంటి స్పీకరు ముందుగా నిర్ణయం తీసుకోవాలి. షెడ్యూల్ 10 ప్రకారం తీసుకున్న తర్వాత న్యాయ సమీక్ష చేస్తాం అని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు అసలు నిర్దిష్టమైనటువంటి టైం, అందువలన ఇప్పుడు నిర్దిష్టమైనటువంటి టైం ఇవ్వడం అనే దాని మీదే స్పీకర్కి ఇంకొక ఆల్టర్నేటివ్ లేకుండా దాని మీద మాత్రమే పోరాటం చేయాల్సినటువంటి దాని మీద మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే న్యాయ సమీక్ష చేసే అధికారాన్ని ఎవరు కూడా నిర్ణయం తర్వాత సమీక్ష చేసే అధికారాన్ని ఎవరు ప్రశ్నించలేరు. అదే సందర్భంలో సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూస్తే కనుక షెడ్యూల్
10లో స్పీకర్కి అధికారం ఏదైతే ఇచ్చారో అనర్హత పిటిషన్ల మీద, అది 30 ఏళ్ల కాలంలో స్పీకర్లు వినియోగించిన తీరును బట్టి చూస్తే కనుక ఫిరాయింపుల నిరోధానికి దీన్ని అధికారం ఇచ్చారు. ఆ ఫిరాయింపుల నిరోధాన్ని సమర్థంగా అమలు చేయగలిగినాయా లేదా అనేటటువంటి దాన్ని విచక్షణతో ఆలోచించాల్సినటువంటి బాధ్యత పార్లమెంటుకు ఉంటుంది. అంటే ఈ 30 ఏళ్ల కాలంలోని ఈ షెడ్యూల్ 10 ఎలా అమలయ్యింది, స్పీకర్లు అమలు చేసినటువంటి విధానాల వల్ల ఫిరాయింపుల నిరోధం అనేటటువంటి దాన్ని, ప్రజాస్వామ్యానికి ప్రాణం లాంటి ఫిరాయింపుల నిరోధాన్ని సమర్థంగా అమలు చేయగలిగామా లేదా, దీన్ని తేల్చాల్సినటువంటి, దీనికి సంబంధించి విచారణ చేయాల్సినటువంటి, లేదంటే పర్యవసానంగా మరొక చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత, అధికారము పార్లమెంటుకు ఉంటుంది అంటూ పార్లమెంటు సైతం దీన్ని ఒకసారి సమీక్షించుకోవాలి అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే స్పీకర్లు రాజకీయ వ్యవస్థలో భాగం కనుక, ప్రభుత్వ అధినేతలు వాళ్ళంతా రకరకాలైన ఒత్తిళ్ళు ఉంటాయి కనుక స్పీకర్లో సమర్థమైనటువంటి ఈ స్ఫూర్తి ఏదైతే ఉందో, ఫిరాయింపుల నిరోధక చట్టం స్ఫూర్తి, దాన్ని అమలు చేయగలుగుతున్నారా, తమకు ఇచ్చినటువంటి అధికారం బాధ్యతని సక్రమంగా వినియోగించగలుగుతున్నారా, లేదంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్నట్టుగా ఫిరాయింపులు నిరోధక చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నప్పటికీ ఆ 5 ఏళ్ల కాలం, ఎన్నికైనటువంటి 5 ఏళ్ల కాలం అయిపోయిన తర్వాత నిర్ణయం తీసుకుంటే వాళ్ళ మీద ఫిరాయింపుల నిరోధక కింద చర్య తీసుకుని వాళ్ళు అనర్హులని చెప్పినప్పటికీ అప్పటికే 5 ఏళ్ల కాలం అయిపోయి ఉంటుంది. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగి ఉంటారు. అది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్నట్టుగా అవుతుంది. ఫిరాయింపుల నిరోధక చట్టం మీద వాళ్ళు ఏ రకమైన శిక్షణ ఎదుర్కోకుండా ఉంటారు. అందువల్ల ఇది కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సినటువంటి అంశం అన్నారు. ఇప్పుడు స్పీకర్ ముందు ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే 3-4 రకాలుగా, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, స్పీకర్ కార్యాలయం కావచ్చు, న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలను ఈ సందర్భంగా మనం పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే కనుక, ఒకటి, స్పీకరు 3 నెలల కాల వ్యవధి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాని మీద న్యాయ సలహా తీసుకుని, న్యాయ సలహా అంటే కేంద్ర స్థాయిలోనే జాతీయ స్థాయిలో ప్రఖ్యాతమైన, గతంలో ప్రభుత్వ న్యాయవాదులుగా ప్రభుత్వం తరపునటువంటి ఉన్నత స్థానాలు బాధ్యత వహించినటువంటి సుప్రీంకోర్టు స్థాయిలో అటార్నీ జనరల్స్, సొలిసిటర్ జనరల్స్, ఇలాంటి వాళ్ళ యొక్క న్యాయ సలహా తీసుకుంటూ సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించినటువంటి విషయం కానీ, లేదంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలు, చీఫ్ జస్టిస్లుగా స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళ యొక్క సలహా కానీ తీసుకుంటూ వాటన్నిటినీ సమీకరించి వాళ్ళ పేరు మీద అధికారికంగా మళ్ళీ మరోసారి పిటిషన్ వేయచ్చు సుప్రీంకోర్టులో. ఎందుకంటే ఈ 3 నెలలు అనేటటువంటి దానికి మీరు ఏ రకంగా చెప్పారు, దీనికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి వాళ్ళకి తగినటువంటి సమయం ఇవ్వాల్సినటువంటి బాధ్యత స్పీకర్ మీద ఉంటుంది. కానీ 3 నెలల్లోనే తేల్చేయాలంటే వాళ్ళకి ఉండేటటువంటి వివరణలు కానీ, వాళ్ళు ఇచ్చేటటువంటి సమంజసమైనటువంటి వాళ్ళ డాక్యుమెంట్స్ సమర్పితే వాటిని కానీ పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి తగినంత గడువు ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల 3 నెలల సమయం అనేటటువంటిది స్పీకర్కి విదేశించడం రాజ్యాంగబద్ధం కాదు అనేటటువంటి కోణంలో న్యాయ సలహాలతో కూడి మళ్ళీ ఒక రివ్యూ పిటిషన్ వేయచ్చు. లేదంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఒక రకంగా చెప్పాలంటే స్పీకర్ మీద నేరుగా సుప్రీంకోర్టు ఏ రకమైన చర్య తీసుకోవడానికి అవకాశం ఉండదు. అదే సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే ఉంటుంది. స్పీకర్కి స్వతంత్రంగా శాసనసభ వ్యవహారాన్ని నిర్వహించుకోవచ్చు. అదే సమయంలో స్పీకర్కి షెడ్యూల్ 10 ప్రకారము ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత మీద కూడా అధికారం ఉంటుంది కనుక ఒకవేళ ఈ 3 నెలల కాలం తర్వాత సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూద్దామనే ఉద్దేశంతో ఉపేక్ష వహిస్తూ ప్రక్రియ అంటే ఈ ప్రాసెసింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళొచ్చు. అంటే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లు విచారిస్తున్నట్టు, వాళ్ళని విచారణకు గాను దఫాలుగా పిలిచి విచారిస్తున్నట్టుగా చూపిస్తూ దాని ద్వారా కూడా 3 నెలల తర్వాత కూడా మరో పిటిషన్ వేయచ్చు. లేదంటే కనుక కొంతమంది ఇతర శాసనసభల స్పీకర్లను కూడా సంప్రదించి అంతా కలిపి కూర్చుని, ఒకవేళ సుహృద్భావమైనటువంటి రాజకీయ వాతావరణం ఇప్పుడు దేశంలో ఏం లేదు, అయినా కూడా స్పీకర్లు తమ పరిధి, తమ అధికారం అనుకుంటారు కనుక అంతా కలిసి కూర్చుని ఒక తీర్మానం చేసుకుని అసలు దీని మీద అసలు విడివిడిగా శాసనసభలు, శాసన వ్యవహారాలు వాటికంటే కూడా ఒక నిర్దిష్టమైన పరిష్కారం కావాలి కనుక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి అసలు ఈ షెడ్యూల్ 10 నిర్వచించడం కానీ, లేదంటే షెడ్యూల్ 10లో చెప్పినటువంటి విషయాలకి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటే పార్లమెంటుకు సూచించడం కానీ, దీని మీద రాజ్యాంగ ధర్మాసనాన్ని వేసి మీరే తేల్చండి అంటూ స్పీకర్ కార్యాలయం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదంటే స్పీకర్ల ప్యానెల్ కింద ఏర్పాటయ్యి వివిధ శాసనసభల స్పీకర్లు కలిసి మాట్లాడుకుని తమ అధికార
అధికారాల్లోకి సుప్రీంకోర్టు వస్తుంది అనేటటువంటి భావన ఉంటే కనుక తమ అధికార పరిధిలో తాము హక్కులను వినియోగించుకునే బాధ్యతలు నిర్వర్తించేటటువంటి దాంట్లో ఆటంకంగా కానీ లేదంటే మధ్యలో జోక్యం చేసుకోవడం కానీ న్యాయ వ్యవస్థ చేస్తుంది అని అభిప్రాయపడితే కనుక రాజ్యాంగ ధర్మాసనానికి మళ్ళీ రెఫర్ చేసి ఈ కేసును ముందుకు తీసుకెళ్లాలని కోరేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలా 3-4 దఫాలుగా 3-4 అంశాలుగా దీనిని స్పీకర్ కార్యాలయం లేదా స్పీకర్ పరిష్కరించేటటువంటి అవకాశం ఉంటుందంటూ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు 10 మందికి సంబంధించి బీఆర్ఎస్ ఇతరత్ర కంప్లైంట్లు చేశారు. అయితే ఇందులో 3 మీద మాత్రమే ముందు దశలో పిటిషన్లు పడ్డాయి. 3 స్పష్టంగా అంటే కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేంద్ర కావచ్చు, తెల్లం వెంకట్రావు కావచ్చు, వీళ్ళంతా ముఖ్యంగా వీళ్ళు చేసింది ఏంటంటే తమ పరిధిని మించి తాము పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటనలు ఇవ్వడము, తర్వాత బహిరంగంగా ప్రదర్శనలు చేయడము, మరీ ముఖ్యంగా దానం నాగేంద్ర అయితే ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తూనే కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ టికెట్ తీసుకుని రాజ్యాంగబద్ధంగానే పోటీ చేయడం, ఇవన్నీ చూస్తే కనుక వీళ్ళ 3కి సంబంధించి పకడ్బందీ ఎవిడెన్స్ తోటి ఆధారాలు ఉండడం అనేది బీఆర్ఎస్ కానీ సాధారణంగా కానీ వెల్లడవుతున్నాయి. అందువల్ల స్పీకర్ కూడా వీళ్ళ విషయానికి వచ్చేటప్పుడు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయతలో వాళ్ళ మీద 3 మీద అనర్హత వేటు వేయక తప్పనటువంటి ఒక అనివార్యత కనిపిస్తుంది. దానికి సంబంధించి చట్టబద్ధమైనటువంటి సాక్ష్యాలన్నీ ఉన్నాయనేటటువంటి వాదనలు వినవస్తున్నాయి. మిగిలిన 7గురికి సంబంధించి చూసినప్పుడు మాత్రము రాజకీయంగా వీళ్ళు కేవలం తమ నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు లేదంటే వివిధ అంశాల మీద ముఖ్యమంత్రిని కానీ మంత్రులను కానీ కలవడం కానీ కాంగ్రెస్ వేదికలను పంచుకోవడం కానీ జరిగింది. అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది తప్ప పార్టీని మేము ఫిరాయించలేదు, పార్టీయే తమ పట్ల వ్యతిరేక భావంతో ఉంది అనేటటువంటి వాదనని స్పీకర్ ముందు పెట్టి మిగిలిన 7గురు తమ మీద ఫిరాయింపుల నిరోధక కింద వేటు పడకుండా చూసుకునేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అదే జరిగితే కనుక 3 మీద వేటు పడితే కనుక ఆ 3 మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళొచ్చు. స్పీకర్ నిర్ణయం మీద అది అర్హతైనా అనర్హతైనా మళ్ళీ న్యాయస్థానానికి ఎవరన్నా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ 3 వేటు పడినటువంటి వాళ్ళు మళ్ళీ 3 నెలల తర్వాత ఒకవేళ వేటు వేస్తే మళ్ళీ హైకోర్టును కానీ సుప్రీంకోర్టును కానీ ఆశ్రయించి తమకు సంబంధించినటువంటి విషయము ముందుకు తీసుకెళ్ళాలి, తమ మీద అన్యాయంగా వేటు వేశారని వాదించవచ్చు. దాని ద్వారా ఎన్నికల ప్రక్రియ కూడా వెంటనే జరిగేటటువంటి అవకాశం ఉండదు. ఇది ఒక వాదన. అయితే మళ్ళీ 7గురి మీద కూడా ఉంటుంది కనుక 7గురి మీద ఒకవేళ అనర్హత వేటు వేయకపోతే కనుక ఆల్రెడీ పిటిషన్ వేసినటువంటి వాళ్ళు మళ్ళీ హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. ఇదంతా కూడా ఇమ్మీడియట్గా ఉప ఎన్నికలు వచ్చేటటువంటి వాతావరణం అయితే లేదు. అందువల్ల ఈ ప్రక్రియను మరి కొంతకాలం పాటు ముందుకు సాగించేటటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయంగా అనువైన వాతావరణం ఏర్పడినప్పుడు మాత్రమే ప్రభుత్వం కానీ లేదంటే స్పీకర్ కార్యాలయం కానీ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తారు. వెళ్ళిన అంటే తమకి ప్రజల్లో ఒక పొలిటికల్గా అట్మాస్ఫియర్ బాగుంది, గెలిచేటటువంటి వాతావరణం ఉందంటే కనుక ముందుగా ఈ 3కి సంబంధించినటువంటి విషయాన్ని పరిష్కరించి ప్రధానంగా ఆధారాలు ఉండి చట్టబద్ధంగానే ఉల్లంఘన చేశారు, ఫిరాయించారు అనేటటువంటి ఆధారాలు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నటువంటి వాళ్ళ మీద వేటు వేసి ఉప ఎన్నికకు కూడా కొంత సాధ్యమైనంత వరకు సాగదీసి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిన 7గురి విషయం మాత్రం మళ్ళీ న్యాయపరమైన వివాదము, దానికి సంబంధించినటువంటి పిటిషను, దానికి సంబంధించి వాళ్ళ ఆధారాలు ఏమిస్తారు, ప్రత్యర్థులు అంటే పిటిషన్దారులు ఏమిస్తారు, వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఇదంతా కూడా మరో కొంతకాలం పెట్టేటటువంటి అవకాశం. ఎందుకంటే ఈ కేసు తేలడానికే దాదాపు 1.5 కాలంగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నడిస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక క్లియరెన్స్ ఇస్తూ ఒక డెసిషన్ తీసుకుంది. మళ్ళీ స్పీకర్ నిర్ణయం తర్వాత కూడా ఈ 7గురు ఎమ్మెల్యేలకు సంబంధించి మళ్ళీ ఇంకొక ఏడాది పాటు సాగించేటటువంటి అవకాశం కూడా రాజకీయంగా ఉంటుంది. అందువల్ల ఈ వ్యవహారం మాత్రము ఏదేమైనప్పటికీ ఒక హెచ్చరికగా, ఎందుకంటే వివిధ పార్టీల తరపున ఎన్నికయ్యి తమకు నచ్చినట్లుగా ఎవరు ప్రశ్నించరు. ప్రజాస్వామ్యంలో కానీ చట్టాల్లో కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే కనుక తమను ఎవరు ఏమీ చేయలేరు, రాజ్యాంగం కానీ న్యాయ వ్యవస్థ కానీ చూస్తూనే ఉంటాయి అంటూ ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి ఉదాసీనమైనటువంటి వైఖరితో ఉంటున్నటువంటి ఎమ్మెల్యేలకు మాత్రం ఇది ఒక హెచ్చరికగానే చెప్పాల్సి ఉంటుంది. ఏదేమైనా 2 రాజ్యాంగ వ్యవస్థలు బహిరంగంగా కాకపోయినప్పటికీ దీంట్లో కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో దానిని నిలబెట్టాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంలోనే ఉద్దేశం కనిపించడము, తర్వాత స్పీకర్ కార్యాలయం సైతం అప్రమత్తమై పూర్తిగా తాము చేతులు ముడుచుకుని కూర్చునేటటువంటి పరిస్థితి ఉండదు, ఏదైనా నిర్ణయం తీసుకోక తప్పదు, అనివార్యం అనేటటువంటిది గ్రహించేందుకు గాను ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉపయోగపడిందనే మనం చెప్పాలి.